నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ తెలిపారు. ఈ కేసులో సుమారు 50 మంది వరకు సామరవ కోట మరియు కాకినాడ ప్రాంతంలో బాధితులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక బ్యాంక్ హెచ్ఎఫ్స్ VDBI చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులలో 48 అకౌంట్లు గుర్తించబడింది తెలిపారు. ఈ 48 అకౌంట్లో సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. లోకల్ గా ఉన్న అమాయక ప్రజల ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బెంగళూరు, దుబాయ్ కేంద్రాలుగా కార్యకలాపాలు జరిపినట్లు గుర్తించడమైంది. అదే అంటున్నానండి, 50 లక్షలు ఒక్కసారి అయితే ఇన్కమ్ ట్యాక్స్ లో రెడ్ ఫ్లాగ్ అవుతుంది. అది 50,000, 20,000 ఇట్లా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అయ్యి ఒక 50,000 పడి తీసేశారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఎగ్జంప్షన్ ఎలా ఉంటుందంటే 50,000 డ్రా చేశారు, అందులో 30 వాడుకున్నారు, మళ్ళీ 20 కట్టేశారు. ఇట్లా మ్యాగ్నిట్యూడ్ విల్ బి మోర్, బట్ టోటల్ క్యాష్ తక్కువే ఉంటుంది. ఇది జనరల్ సివిలియన్దే కదా, అందులో అంత ప్రాబ్లం లేదులే అన్నట్టు వాళ్ళు కూడా జోక్యం చేసుకోవడం లేదు. అప్పుడు మీరే వెళ్ళారు అనుకుందాం, మీరు ఒక ఆధార్ కార్డు ఇస్తారు, ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నారు, మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు, మీరు ఫోన్ నెంబర్ చెప్తారు, దానికి ఏదైనా ఓటీపీ వస్తుందండి, వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసేస్తామంటారు. మీరు అదే ఓటీపీ చెప్తున్నారు, చెప్పిన తర్వాత మీకు కిట్ ఇచ్చేస్తారు కదా. మీరు ఎవరైనా కానీ బ్యాంక్ లో వెరిఫై చేసుకోండి, మీరు చెప్పిన నంబర్ మీదా కాదా అనేది బ్యాంక్ లో వెరిఫై చేయాలి. అందుకని ఆ నంబర్ ఓటీపీ వస్తే ఆ నంబర్ మీ దగ్గర ఉంటే మీదనే ఎగ్జంప్షన్ లో ఓపెన్ చేస్తారు. ఇంకొకటి ట్రాన్సాక్షన్స్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరందరూ రెంట్లు కట్టేటప్పుడు ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం చాలా మంది ఓనర్లు మీరు ఆన్లైన్ పే చేస్తే రేపు రెంట్ కడతారనగా ఇవాళ అదే అమౌంట్ డ్రా చేస్తారు, ఒక 20,000 డ్రా చేస్తారు, మీరు ఆ 20,000 రెంట్ కింద రేపు కడతారు. వాళ్ళు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఇది నేను నిన్న డ్రా చేసుకున్నదే నాకు అవసరం లేదని మళ్ళీ అకౌంట్ లో కట్టేసుకున్నానని చెప్తారు. సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేయడానికి కూడా ఇన్ని నంబర్ ఆఫ్ అకౌంట్స్, ఇన్ని మల్టీపేరియస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడి నుంచో 10,000, 20,000 పడుతుంటే ఇట్ విల్ నాట్ లుక్ మచ్ సస్పిషియస్ టు నేకెడ్ ఐ. ఇదంతా మీకు కలిపి మ్యాగ్నిట్యూడ్ చూస్తే అట్లా అనిపిస్తుంది, కానీ బ్యాంక్ లో అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇవంతా చైతన్య గోదావరి బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ వీటిల్లో జరిగాయి. వీటిల్లో 69 ట్రాన్సాక్షన్స్ కలిపి 50 లక్షల రూపాయలు రావడం జరిగింది. సో 69 ముక్కలు చేసి చూడండి, 50 లక్షలు అది పెద్ద విషయం అనిపించదు బ్యాంక్ వాళ్ళకు కూడా. వీళ్ళలో ఒక్క అతనికి మాత్రం పాత దొంగతనం కేసులు ఉన్నాయి. A1 ఎవరైతే ఉన్నాడో నార్నే సతీష్ చంద్ర అనే అతనికి పాత థెఫ్ట్ కేసులు ఉన్నాయి, చిన్న చిన్నవి. మిగతా ఎవరి మీద కూడా పాత కేసులు ఏమి లేవు. ఇప్పటికి సుమారుగా ఒక 50 కిట్లు గుర్తించాం ఈ సరౌండింగ్స్ లో, కాకినాడ, సామర్లకోట సరౌండింగ్స్ లో. దీని ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెరిగి ఇట్లా మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసి సహకరించకుండా ఉంటే ఈ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయడం కుదరదు. ఈ నేరం చేయాలంటే ఇన్ని అకౌంట్లు కావాలి, ఇవి కనుక ఆపగలిగితే నేరం జరగదు. వాళ్ళు పాపం రైతులు, వాళ్ళు ఏ రకమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళండి. ఒక 5,000 రూపాయలు ఇస్తామనేసరికి ఇదే సేమ్ ఏమో సిమ్ కార్డ్స్ తీసుకోవడం కోసం నార్త్ ఈస్ట్ లో జరుగుతుంది. వాళ్ళ పేరుతో సిమ్ కార్డులు తీసేసుకొని 500 ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళకి ఇంకేం తెలియదు దాని గురించి. సిమ్ కార్డ్ రీఛార్జ్ అవుతున్నంతసేపు అది ఎవరు వాడుతున్నారని నెట్వర్క్ ప్రొవైడర్ కూడా పట్టించుకోరు.